చిత్తూరు ఆర్డీఓ కార్యాలయంలోని సర్వే అధికారులు తప్పుడు నివేదికలు ఇస్తున్నారని ఆరోపిస్తూ ఐరాల మండలం పందికొట్కూరు గ్రామానికి చెందిన నాగభూషణం నాయుడు శుక్రవారం నాడు ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. తన భూ సమస్యపై జిల్లా కలెక్టర్ గ్రౌండ్ రిపోర్ట్ ఇవ్వమని ఆర్డీఓ కార్యాలయంలోని సర్వే అధికారులను ఆదేశించారని ఆ రైతు పేర్కొన్నాడు. అయితే సర్వే అధికారులు పై అధికారులను తప్పుదారి పట్టించే విధంగా నివేదికలు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. మాది ఐరాల మండలము ముదివల్ల రెవెన్యూ గ్రామము పందికొట్టూరు విలేజ్. మాకు ఒక సర్వే నెంబర్లో డాక్యుమెంట్ 2 ఎకరాలు ఉండింది. పట్టాదారు పాస్బుక్లో 30 సెంట్లు ఎక్కింది. అది కట్టమంటారు, దున్నుకునే నేల కాదు, రాయి రప్పగా ఉండింది. మా పెద్దవాళ్ళకి తెలియదు, పాస్బుక్ ఎక్కించుకోలేదు. అవి ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చి మా పొలంలోకి వచ్చినప్పుడు నాకు తెలిసింది మన పొలంలోకి వస్తాను, కానీ డాక్యుమెంట్ల గురించి పత్రాల గురించి నాకు తెలియదు. అప్పుడు నుంచి పోరాడుతున్నాను. మా చూడే తేదీ చంద్రబాబు నాయుడు గంగా నెల్లూరు సార్ ఆడికి వచ్చినాడు. సార్ కారు కట్టగానే పోయినా డైరెక్ట్గా ఆయన వాళ్ళ సీసీ గారు చెప్పి కలెక్టర్ గారు డైరెక్ట్గా ఎంఆర్ఓ గారు చెప్పినారు గ్రౌండ్ రిపోర్ట్ పంపించమని. పంపించారు, సరిగ్గా పంపించలేదు. మళ్ళీ కట్టిన చలానా మళ్ళీ మొన్న 2వ తేదీ జరిగింది. ఇంకా రిపోర్ట్ పంపించలేదు. సమస్య పరిష్కరించేసినవని వచ్చేసింది. మా సమస్య అంతా వీళ్ళతోనే ఆ గ్రౌండ్ లెవెల్లో సర్వే వచ్చినప్పుడు వీళ్ళు వచ్చి అడ్డం పడిపోతారు. ట్రైనింగ్ కలెక్టర్ కూడా వచ్చి పంపించినారు సార్ ఒకసారి. అప్పుడు కూడా రిపోర్ట్ సక్రంగా రావడం లేదు. 6వ అప్పీల్ కంప్లీట్ అయిపోయింది, విచారణ పూర్తి అయిపోయింది. సారు గ్రౌండ్ రిపోర్ట్ వస్తే నీకు పట్టాదారు పాస్బుక్ మంజూరు చేస్తామని చెప్పి మన సోమవారం కూడా అగ్రిమెంట్ వెళ్ళిపోతే ఆర్డీఓ సార్ చెప్పినాడు. ఈ సర్వేయర్లు వీళ్ళు చేయడం లేదు, వీళ్ళు వెనక్కి తొక్కుతున్నారు, సక్రంగా చేయడం లేదు. వీళ్ళు వచ్చి ఆడ చీట్ చేస్తున్నారు, వీళ్ళు అడ్డం పడుతున్నారు. వీళ్ళు రాకూడదు, వీళ్ళకి నోటీసులు లేవు. రెడ్డమ్మ పెద్ద లవకుమారు మాకు దూర బంధువులు, దగ్గర బంధువులేం కాదు. ఆల్రెడీ ఈ భూ సమస్య గురించి ఆల్రెడీ ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి అమ్మేసినారు. కబ్జాలు వెళ్ళారు, అమ్మేసినారు. అమ్మిన వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయినారు. మళ్ళీ వీళ్ళే వస్తున్నారు ఆడ డిస్టర్బ్ చేసేదానికి.